జీవితంలో పవర్ అంటే ప్రభావం ప్లస్ నియంత్రణ ప్లస్ గౌరవం కలయిక. ఇది డబ్బు వల్ల కాదు, పెద్ద మాటల వల్ల కాదు, వ్యక్తిత్వం, అలవాట్లు, నిర్ణయాల వల్ల వస్తుంది. ఇక్కడ నిజంగా మీ జీవితంలో పవర్ పెరిగే మార్గాలు: మొదటిది, మీపై మీకే పూర్తి నియంత్రణ. ముందుగా సెల్ఫ్ కంట్రోల్ ఉంటేనే బయట పవర్ కనిపిస్తుంది. మీ రియాక్షన్స్ మీద కంట్రోల్, మాట్లాడే ముందు ఆలోచించడం, కోపం, ఈర్ష్య, తొందరపాటు తగ్గించడం. నిన్ను నియంత్రించగలిగినవాడే ప్రపంచాన్ని నియంత్రించగలడు. రెండవది, మీ విలువను పెంచే స్కిల్స్. మీరు ఏదైనా విషయంలో అప్రతిహతంగా మారితే పవర్ ఆటోమేటిక్గా వస్తుంది. కమ్యూనికేషన్స్, మనీ మేనేజ్మెంట్, పీపుల్ హ్యాండ్లింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సాంకేతిక లేదా వ్యాపార నైపుణ్యాలు. వాల్యూ ఉన్నవారికి పవర్ ఫాలో అవుతుంది. మూడవది, మాట్లాడటంలో నిశ్శబ్దం కంటే పెద్ద ఆయుధం లేదు. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనం పాటించాలి, ఇది తెలిసినవారే పవర్ ఉన్నవారు. ఎవరితో వాదన చేయకూడదు తెలుసుకో. పనులు మాటల కంటే పెద్దవి చేస్తేనే గౌరవం వస్తుంది. నాల్గవది, మీరు వెళ్లే చోట మీ అడుగు పెట్టగానే ఎనర్జీ మారాలి. అది ఎలా వస్తుంది? బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, మీరు నడిచే నడక సింపుల్ కానీ మరియు నీట్ డ్రెస్సింగ్ ఉండాలి. మాట్లాడే తీరు, ఇంపాక్ట్ఫుల్ ప్రెజెన్స్ అంటే రియల్ పవర్. ఐదవది, ఎవరి పట్ల డిపెండ్ లేకుండా ఉండటం చూసుకోవాలి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తో మెంటల్ పవర్, ఎమోషనల్ ఇండిపెండెన్స్తో రిలేషన్స్ పవర్, డిసిషన్ ఇండిపెండెన్స్తో పర్సనల్ పవర్ పెరుగుతాయి. ఆరవది, భావోద్వేగాలు మీను నడపకూడదు. భావోద్వేగాల్లో డిసిషన్ తీసుకుంటే పవర్ దూరమవుతుంది. మీరు ఎప్పుడూ ప్రశాంతంగా క్లారిటీతో ఉండాలి. ఏడవది, నో చెప్పే శక్తి. మీకు నచ్చని, మిమ్మల్ని తగ్గించే, మీ సమయాన్ని వృధా చేసే విషయాలకు నో చెప్పగలగటం పవర్లో పెద్ద భాగం. ఎనిమిదవది, మీరు మాట నమ్మదగినదిగా చెయ్యడం నేర్చుకోవాలి. మీరు చెప్పిన మాట పాటిస్తే పవర్ పెరుగుతుంది, తుంచేస్తే నిన్ను పట్టించుకోరు. తొమ్మిదవది, మీ జీవితానికి మీరు బాస్ కావాలి అని గట్టిగా అనుకోవాలి. మీ డిసిషన్, మీ రూల్స్, మీ స్టాండర్డ్. ఎవరూ మీకు యూస్ చేయలేరు. పదవది, మీ ప్రయోజనం అందరికీ అర్థమయ్యేలా కాకూడదు. కొంత మిస్టరీ ఉండాలి. అంతా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఇది ఓ మనిషికి పవర్ను పెంచుతుంది. మరిన్ని ఇలాంటి పవర్ విషయాలకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.